దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా బ్రతుకుతూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా గడిపేవారిని మనం ఈ లోకంలో చూస్తూ ఉంటుంటాం. మనము నీతిగా, న్యాయంగా, భయము, భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో చిన్న చిన్న తప్పులకి పనిష్మెంట్ వచ్చినప్పుడు మనకు కొంచెం వ్యసనం కలుగుతుంది. వారు ఆ విధంగా జీవిస్తున్నప్పటికీ చిన్న బాధ కూడా, వేదన కూడా వాళ్ళకి కలగట్లేదు. ఎంత భక్తిగా చేస్తూ, ఎంత నీతి న్యాయంగా నేను నడుస్తున్నప్పటికీ కూడా ఈ చిన్న పొరపాటుకే దేవుడు నన్ను శిక్షించేయాలా అని మనము కొన్ని సార్లు ఆలోచిస్తూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, తండ్రి శిక్షను తృణీకరించవద్దు, ఎందుకంటే తనకి ఇష్టలేని బిడ్డలను దేవుడు శిక్షిస్తాడు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే వారు పాపంలో కూరుకుపోతూ ఉంటున్నారు. కానీ మనము ఆ పాపము జోలికే వెళ్లకుండా చిన్న తప్పు చేసినప్పటికీ వెంటనే పనిష్మెంట్ వస్తుందంటే దేవుడు మనల్ని ఆ పాపంలోండి వెంటనే విడుదల చేయడానికి, ఆ శిక్షని అలౌ చేసాడని గ్రహించి దేవుని శిక్షను తృణీకరించకుండా ఆయన శిక్షించు కుమారుడు